అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చాలా ఇక్కడ మనము విశ్వాసము వలన కలుగు ఫలమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తులో మనము బలపడాలి. క్రీస్తులో ఉన్నటువంటి ఐక్యతలో మనమందరము కూడా దృఢపడాలి. అది దేవుని చిత్తం. ఎందుకు యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన ఏం చేశాడు, ఆయన శిష్యుల విషయంలో ఎలాంటి మరి నమ్మకమైనటువంటి సూచనలు వారికి ఇస్తూ బలమైనటువంటి పరిచర్యకు వారిని సిద్ధపరిచాడు. చూడండి, యేసుక్రీస్తు ఆయన వచ్చినటువంటి ఉద్దేశము అది చాలా గొప్పది. మరి అన్నిటికంటే గొప్పది ఏంటంటే క్రీస్తు బాప్తిజమును గురించి మరి మాట్లాడడం. ఇక్కడ ఈ బాప్తిజం విషయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు గలతీయులకు మరి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? క్రీస్తులో బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూడండి, ఇక్కడ బాప్తిజం అనగానే మనందరికీ కూడా ముందు గుర్తొచ్చేది ఏంటంటే ప్రతి క్రైస్తవుడు బాప్తిజం తీసుకోవడం ఇది ఒక ఆచారం. ఎంతమంది ఆచారం అంటారు? పరిచర్య అనే మాట కనుక మనం ఆలోచన చేసుకున్నట్లయితే మొదట రక్షించబడ్డవారు బాప్తిజం తీసుకోవాలి. అది ఎవరి గురించి అంటే అన్యుల గురించి అనుకుందాం. అన్యులు లేదా యూదులు వారు క్రీస్తును తెలుసుకొని అంగీకరించినప్పుడు మొదట యూదులకే అని మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి వీరు ఎప్పుడైతే బాప్తిజం, నీటి బాప్తిజం తీసుకున్నారో క్రీస్తులో వారు బాప్తిజం పొందారు, రక్షణ పొందారు. మొదటి యోహాను ద్వారా ఇదిగో పరలోక రాజ్యం గురించి సిద్ధపడ్డము, తర్వాత యేసుక్రీస్తు దాన్ని కొనసాగించడం, యేసుక్రీస్తు బాప్తిజము విషయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను శిష్యులకు సూచించడం జరిగింది. ఈ శిష్యులు సాధారణంగా మనం చూస్తే వారు క్రీస్తును వెంబడించడం లేదా శిష్యరికం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు మరి వారికి కొన్ని మాటలు చెప్పాడు. ఏంటంటే, మీరు ఒకవేళ మీరు నా శిష్యులుగా ఉండాలనుకుంటే, నన్ను వెంబడించాలనుకుంటే మీరు ప్రతిదీ కూడా విడిచిపెట్టాల. తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, అంటే పూర్తిగా విడిచిపెట్టాలి అన్న ఉద్దేశం కాదు. కానీ మొదట ఎవరిని వెంబడించాలి అంటే క్రీస్తును, ఆయనను వెంబడించాలి, ఆయనను అనుసరించాలి. ఆయన బోధల్లో, ఆయన గమ్యాన్ని ఏదైతే మరి ఆయన సిద్ధాంతాన్ని మరి ఆయన ఫాలో అవుతూ ముందుకెళ్తున్నాడో దానికి కట్టుబడి ఉండాలి, ఇవన్నీ పక్కన పెట్టాలి అని ఆయన ఉద్దేశం. కానీ మరి దాన్ని మనం వేరే రకంగా కూడా అర్థం చేసుకున్నాం. అయితే ఈ విధమైనటువంటి ఆలోచనతో క్రీస్తు మరి వారిని బాప్తిజంలోనికి నడిపించడం మనం చూస్తాం. ఇక్కడ మనము క్రీస్తు దేన్నైతే శిష్యులకు నేర్పించాడో అపోస్తలుడైన పౌలు తన సంఘానికి కూడా తెలియజేస్తూ ఇక్కడ చెప్తున్నటువంటి ఈ మాట, క్రీస్తులో బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు.
అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ లేదు. బాప్టిజం అనేది క్రీస్తును ధరించుకోవటము అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు బాప్టిజము తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక విషయం మనం చూస్తాం. ఏంటంటే ఆకాశం నుండి ఒక శబ్దము వినబడుతుంది, ఈయనేనా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే తండ్రి ఈ బాప్టిజమును యాక్సెప్ట్ చేశాడు. క్రీస్తు మానవునిగా ఈ లోకములో మరి మానవ సిద్ధాంతం అంటే దేవుడు ఇచ్చినటువంటి పద్ధతి, యోహాను మరి దేనినైతే ఇక్కడ తీసుకొని వచ్చాడో నీటి బాప్టిజము, దానిలో పాలు పొందుటకు అంటే ఈ నీటి బాప్టిజము ద్వారా చూడండి ప్రత్యేకించబడ్డాడు. దానినే క్రీస్తు కూడా ఫాలో అయ్యాడు. ఇప్పుడు క్రైస్తవులం అని చెప్పబడుతున్న మనం అందరం కూడా మనము అదే ఫాలో అవుతా ఉన్నాం, నీటి బాప్టిజం. ఈ నీటి బాప్టిజము ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనలో ఉన్నటువంటి భేదము తొలగిపోతుంది. గొప్పోడని, బీదోడని, లేదా రాజని, లేకపోతే దాసుడని, లేకపోతే చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ మనం చదువుకున్న మరి గ్రీసు దేశస్థుడని లేదా యూదుడని, మరి ఏమాత్రం భేదము లేదు, అందరూ ఒకరే, ఏకముగా ఉన్నారు, ఏక శరీరముగా మరి క్రీస్తును ధరించుకున్నారన్న సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఎందుకు వచ్చింది అంటే సంఘములో మనం చూస్తూ ఉంటాం కదా డిఫరెన్స్ 2-3 గ్రూపులు అయిపోతాయి. ఏంటంటే జనరల్గా ఎక్కడైనా ఏ సంఘములో అయినా సరే మనం చూస్తున్నాం ఏంటంటే భేదము చూస్తూ ఉన్నాం కదా, డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, మనిషికి దేవునికి తేడా ఉందా? ఉంది. సరే, ఇప్పుడు మనిషికి దేవునికి తేడా ఉంది కాబట్టి యేసుక్రీస్తు అంటే ఈయన ఎప్పుడు మనం యోహాను సువార్తలో 1వ వచనంలో తిరిగి 14వ వచనంలో కూడా మనం చూస్తామంటే ఈయన ఎక్కడున్నాడంట? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. 14వ వచనంలో ఏమనుంది? ఈయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడంట. ఒకసారి చదువుదామా యోహాను సువార్త 1:14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము చూడండి 1వ వచనంలో ఉన్నటువంటి మరి మాటకు ఇక్కడ 14వ వచనంలో మరి లింక్ ఉంది. ఏంటి? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరైనా? యేసుక్రీస్తు. తర్వాత తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఏమంట? ఆయన మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అందుకోసమే ఈరోజు మనము ఈ బాప్టిజము ద్వారా క్రీస్తు మహిమలోనికి మనం ప్రవేశించడం జరిగింది. అంటే క్రీస్తును ధరించుకోవడం ద్వారా క్రీస్తు మహిమలోనికి మనము ప్రవేశించడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మహిమలో ఉన్నటువంటి మనము అందరము ఏకముగా ఉన్నామంట. ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఎలాంటి భేదము లేదు కదా. నువ్వు కొంచెం అందంగా ఉండొచ్చు, నువ్వు అందహీనంగా ఉండొచ్చు, లేదా నువ్వు కోట్లు కలిగి ఉండొచ్చు, లేదా కోట్లు లేకుండా బీదరికంలో ఉండొచ్చు. అయినా దేవుని దగ్గర భేదం లేదంట. అందరూ కూడా క్రీస్తును ధరించుకోవడము ద్వారా అందరూ కూడా ఒకే ఒక్క మరి శరీరముగా పిలువబడతా ఉన్నారు. హల్లెలూయా.